ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? లెట్ మీ షేర్ వన్ థింగ్. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. రోజు మనం దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ మన డేని స్టార్ట్ చేస్తున్నాం కదా. దీని అర్థమేంటో తెలుసా అండి? ఈ రోజంతా మన ముందు దేవుడి నుంచి మనం చేయవలసిన వాటన్నిటిలో మనం ముందు కొనసాగుతున్నాం. ఇక మన ముందు దేవుడు ఉంటే సాతాను మన జోలికి రావడానికి కూడా భయపడతాడు. ఇది మనం ఎవ్రీడే బైబిల్ని మెడిటేటింగ్ చేస్తూ మన డేని స్టార్ట్ చేయడంలో ఉన్న పవర్ అర్థమైందా? మనం చేస్తున్న పనిలో ఎంత గొప్ప శక్తి ఉందో. కాబట్టి ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి మన డేని దేవుడి వాక్యంతో స్టార్ట్ చేస్తే అది ఎంత ఆశీర్వాదమో అనేకులు అనుభవపూర్వకంగా తెలుసుకునేలా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దేవుడి పనిలో మీరు కూడా భాగం కండి, అది మీకే ఆశీర్వాదం. అండ్ లాస్ట్లో నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీలో ఎవరు ఆన్సర్ చేస్తారో ఈరోజు చూద్దాం. అండ్ చివరిలో నేను చేయబోయే ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మన దినాన్ని దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనతో ప్రారంభించడం అది చాలా గొప్ప భాగ్యం అన్నమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అధ్యాయం సామెతల గ్రంథం 18వ అధ్యాయం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాడి సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరచుట కంటే ఒకడి చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకునుట కష్టతరము. వివాదములు నగర తలుపుల అడ్డగడియలంత స్థిరములు, ఒకడి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.
బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. దేవుడు ఈ మాటల్ని మన హృదయంలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలు నాయన. అయా, మమ్మల్ని ఈ ఆగస్టు 18వ తారీఖులోకి క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలయ్యా. మరి ఈ దినం చూడక మా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది నశించిపోయారు. వాళ్ళకంటే మేము ఏమాత్రం మంచి వాళ్ళం కాదు. మాలో ఏ మంచి లేదు, ఏ యథార్థత లేదు. కేవలం నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని అర్థం చేసుకుంటున్నావు, మమ్మల్ని నమ్ముతున్నావు కాబట్టి ఈ దినాన్ని మాకు దయచేసావయ్యా. నిన్నంతా మేము చేసిన తప్పుల్ని క్షమించి తిరిగి మమ్మల్ని ప్రేమిస్తూ అర్థం చేసుకుంటూ నువ్వు మాకు ఇచ్చిన ఈ దినానికే నీకు వందనాలు. మరి మా దినాన్ని నీ వాక్యంతో ప్రారంభించడం, వాక్య ధ్యానంతో ప్రారంభించడం, అది మాకు మా కుటుంబాలకు ఎంతో ఆశీర్వదకరమని మేము నమ్మి దాన్ని క్రియారూపంగా జరిగిస్తున్నాం నాయన. అయా, మేము ఇలా వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే ఈరోజంతా మా ముందు నేను ఉంచుకుంటున్నాం. మా ముందు నువ్వు ఉంటే మేము చేసే ప్రయాణాల్లో కావచ్చు, ప్రయత్నాల్లో కావచ్చు, పరిచర్లో కావచ్చు, పనుల్లో కావచ్చు, అన్ని విషయాలను మాకు తోడుగా ఉంటావయ్యా. అయ్యా, నువ్వు మా ముందు ఉంటే సాతాను మా జోలి కూడా రావడానికి వాడు ధైర్యం చేయలేడయ్యా. కాబట్టి ఈ రోజంతా మాకు తోడుగా ఉండు తండ్రి. మా బిడ్డలకు తోడుగా ఉండు. మా భార్య బయటికి వెళ్తుంటే తోడుగా ఉండు నాయన. మా భర్త బయటికి వెళ్తుంటే తోడుగా ఉండండి తండ్రి. మీరు కార్యం జరిగించండి. మీ కృపా కాపుదల ప్రతి ఒక్క విషయంలో సహాయం దయచేయండి. వారి వారి కుటుంబాలకు కావలసిన మెండైన ఆశీర్వాదాలు మీరు కుమ్మరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అయా, నీ కృప మాకు కావాలి. మేము రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ నీకు దగ్గరవుతున్నాం. అదే మాకెంతో గొప్ప భాగ్యం నాయన. ఈ లోకానికి దూరం అవుతూ నీకు దగ్గర అవడం నిజంగా అది నువ్వు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత తండ్రి. మరి ఈ రోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉండయ్యా. వాళ్ళకున్న ప్రతి అవసరతను తీర్చు తండ్రి. వాళ్ళు కాలేజీలకు వెళ్తుంటే కాలేజీలకు తోడుగా ఉండండి. వాళ్ళ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా ఆఫీసులకు వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి తిరిగి సాయంత్రం క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని, నీ కృపా కాపుదల ఈ రోజంతా వాళ్ళకి తోడుగా ఉంచమని, అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో మరి వాళ్ళకి ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటానికి మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, ఆయుష్ దయచేసి నీకు మహిమకరమైన జీవితాల వారికి దయచేయి నాయన. నీ బిడ్డలకి నీ కృపా కాపుదల తోడుగా ఉంచమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. మరి ఇప్పుడు నేను ఒక అధ్యాయం చదువుతాను. క్వశ్చన్ టైం కదా. ఒక అధ్యాయం చదువుతాను, ఒక వచనం చదువుతాను. క్షమించండి. ఒక వచనం చదువుతాను. ఆ వచనం ఇప్పుడు మనం చదువుకున్న 18వ అధ్యాయంలో ఎన్నో వచనమో తెలియచేయండి. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. సో ఈ వచనం 18వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చాలామంది ప్రతిరోజు చక్కగా మరి ప్రతి క్వశ్చన్కి కూడా చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. మిమ్మల్ని నేను చాలా అభినందిస్తున్నాను. మీరు దినదినము దేవుడు వాక్య జ్ఞానానికి దగ్గరవుతున్నారు. అది మీకు ఎంత ఆశీర్వాదమో మీరు ఖచ్చితంగా త్వరలోనే చూడబోతున్నారు. మరి ఇలాగే ప్రతిరోజు మనం మన డేని మరి బైబిల్ని మెడిటేటింగ్ చేస్తూ స్టార్ట్ చేద్దాం. అది ఎంత ఆశీర్వాదమో మనం త్వరలోనే చూడబోతున్నాం. ఇప్పటికీ 18 రోజులు అయిపోయింది. ఖచ్చితంగా ఈ సామెతల గ్రంథం అయ్యేలోపు యేసు నామములో మీరందరూ కూడా ఒక గుడ్ న్యూస్ విందురుగాక. ఆమేన్. సరే, దేవుడి కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.